జల వివాదాలపై మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా ఈరోజు కృష్ణా రివర్ బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేయాలి ప్రధానమైన అంశం. ఎందుకంటే 10 సంవత్సరాలు బైపర్గేషన్ అయిన తర్వాత బైపర్గేషన్లో ఏం చెప్పారు, కృష్ణా రివర్ బోర్డుని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి, అలాగే గోదావరి రివర్ బోర్డుని తెలంగాణలో ఏర్పాటు చేయాలి. అది ఆ రివర్ బోర్డులు ఇప్పటి వరకు అమల్లో నోచుకోకపోవడం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే కృష్ణానది పరివాహ ప్రాంతంలోనే కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏమైనా సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలు వచ్చినా మనం దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడో మరి గత ప్రభుత్వం విశాఖపట్నంలో కృష్ణా రివర్ బోర్డు చేయడం అనేది ఒక తెలివిలేని చర్యగా నేను భావిస్తున్నాను. మరి అధికారులకు ఏమన్నా సమస్యలు ఏర్పడినా మరి విశాఖపట్నం పోయి ఆ సమస్యలపై మాట్లాడే బదులు విజయవాడలో ఏర్పాటు చేస్తే అది అలాగే కృష్ణా నది పరివాహ ప్రాంతంలోనే ఈ బోర్డు ఏర్పాటు చేస్తే ఇరు రాష్ట్రాల మధ్య ఏమన్నా వివాదాలు తలెత్తినా ఒకవేళ ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఈ కృష్ణా రివర్ బోర్డుని ఇప్పటికీ 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలలో ఒక్క మెట్టు కూడా పెట్టని పరిస్థితి ఉంది. మరి గతంలో కేసీఆర్ తెలంగాణలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అప్పటికి నది ప్రవాహం లేదు. అప్పుడు మరి ఆ టైంలో కేసీఆర్ ప్రభుత్వము కొన్ని వేల క్యూసెక్కుల నీరు వాడుకున్నది. ఇలాంటి జగడాలు నీరు లేనప్పుడు వస్తాయి, నీరు ఉన్నప్పుడైతే రావు. కాబట్టి ఈ జల వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఖచ్చితంగా కృష్ణా రివర్ బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేసి త్వరితగతంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మరి ప్లెంజిపూల్ గురించి ప్లెంజిపూలు తర్వాత రీటైనింగ్ వాలు అలాగే కొండ చర్యలు ఇరిగిపడి ఉన్నాయి. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గతంలో డ్రిప్ అనే పథకం ద్వారా మరి ప్రపంచ బ్యాంక్ నుండి నిధులు కూడా వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి అవి కూడా తొందరగా పూర్తి చేసి ప్లెంజిపూల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది పెద్ద గొయ్యి ఏర్పడింది. మరి అంతకుముందు ఓషినోగ్రఫీ వాళ్ళు వచ్చి దాన్ని చూడటం జరిగింది, నివేదికలు ఇచ్చారు. అలాగే రీటైనింగ్ వాళ్ళు ప్రధానమైన అంశం. అలాగే కొండ చర్యలు ఏమన్నా అక్కడ రవాణా చేయాలంటే ఆ కొండ చర్యలు ఇరిగిపడటంతో ఆ రవాణాకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకొని వీటిపై పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.